ఎటువంటి ఇబ్బందులనైనా కూడా ఎంత పెద్ద వ్యక్తి అయినా కూడా సాక్షాత్తు రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా వ్యతిరేకంగా చేసినటువంటి ఉద్యమ వీరుడు ధీరుడు. ఈ కేసులకు ఎవరు భయపడరు. వైఎస్ఆర్సీపీ నుండి పోటీ చేసినటువంటి వ్యక్తి వాళ్ళు వీరనారి. ఆమె సాక్షాత్తు ఎమ్మెల్సీ ఇస్తే దేశ చరిత్రలోనే ఆయన యునానమస్గా గెలిచాడు. బీసీలలో ఒక గొప్ప నాయకత్వ లక్షణాలు ఉండి ఒక గొప్ప వీరుడు అంటే కొండమురళి గారు అని చెప్పుకో. ఆయన కార్యకర్త కోసం ఎంత దూరమైనా పోయి కార్యకర్తను కాపాడుకున్నాడు కాబట్టే ఇలా కొండమురళి అనేటైన ఒక స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తి. ఆయన ఒక బీసీ నేత. బీసీలందరూ కూడా ఆయనను చూసి చిత్తశుద్ధి తెచ్చుకొని ఒక వ్యక్తి ఒక శక్తి కావాలి, కానీ అందరినీ ఏదో గొర్రెల మందని పట్టుకొని నేను లీడర్ని అవుతాను కాదు. ఈయన ఒక సింహం లెక్క గర్జిస్తే అక్కడ ఒక రాష్ట్రం మొత్తం కదిలే పరిస్థితి. ఇవాళ ఢిల్లీ వరకు కూడా కొండమురళి అంటే తెలియని వ్యక్తి ఉండడు. జై భారత్, జై తెలంగాణ. శభాష్ కొండమురళి గారు. ఎందుకంటే కొండమురళి గారు ఒక బీసీ నేత, దమ్మున్న నాయకుడు. ఆయన ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఇవాళ ఒక ఉన్నత శిఖరాలను అధిరోహించినటువంటి వ్యక్తి. ఎటువంటి ఇబ్బందులనైనా కూడా ఎంత పెద్ద వ్యక్తి అయినా కూడా సాక్షాత్తు రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా వ్యతిరేకంగా చేసినటువంటి ఉద్యమ వీరుడు ధీరుడు. ఈ కేసులకు ఎవరు భయపడరు. నేను ఒక పార్టీలో ఉండి ఒక పార్టీ పక్షాన ఆయననే ఎందుకు నేను మాట్లాడుతున్నా అంటే అందరు కూడా నాయకులారా నాయకత్వ లక్షణాలు ఉంటే అతన్ని చూసి నేర్చుకోండి. ఎందుకంటే ఎక్కడ కూడా ఏ విషయాన్ని కూడా దర్శకుండా ఆయన ఉన్నటువంటి పరిస్థితులలో ఖచ్చితంగా నమ్మిన సిద్ధాంతానికి నమ్మిన పార్టీకి సేవ చేసుకునే ఒక దృక్పథం ఉన్నటువంటి వ్యక్తి. సాక్షాత్తు తెలంగాణ మన రాష్ట్ర సాధనలో వ్యతిరేకంగా ఉద్యమం చేసినటువంటి వ్యక్తి. ఎందుకంటే పర్కాలలో ఆ రోజు కొంత తృణప్రాయంలో ఓటమి పాలైంది. కొండ సురేఖ గారు రాజీనామా చేసి పర్కాలలో ఉప ఎన్నికలలో పోటీ చేసి అప్పుడున్నటువంటి వైఎస్ఆర్సీపీ నుండి పోటీ చేసినటువంటి వ్యక్తి వాళ్ళు వీరనారి. ఆమె నేను ఎందుకు అంటున్నా అంటే ఆ వీరత్వం ఉన్నటువంటి నాయకత్వ లక్షణాలు ఆమె తన భర్త కొండమురళి గారి ఒక సపోర్ట్ తోటి వాళ్ళందరూ కూడా ఒక ఉద్యమ స్ఫూర్తితో ఉంటున్నటువంటి వ్యక్తులు. అదేవిధంగా మానుకోట ఘటన గురించి కూడా మాట్లాడతారు. మానుకోట ఘటనలో కూడా ఖచ్చితంగా అది ఒక ఉద్యమం పిలిపించి ఉద్యమం చేసినప్పుడు ఆయన నేను ఎందుకు అంటున్నా అంటే ఒక నమ్మిన సిద్ధాంతాన్ని నమ్మిన పార్టీకి సేవ చేసుకున్నటువంటి వ్యక్తి. అంటే అగ్రవర్ణాలు వాళ్ళు చేస్తే ఒకటి, ఇక్కడ ఉన్నటువంటి బీసీలు చేస్తే ఒకటా అని చెప్పి నేను అడుగుతున్నా. అక్కడ వాడోడు వీడోడు ఒకటి మాట్లాడతాడు. ఏంటంటే ఈయన బీసీ నాయకుడు కాబట్టి ఏదో మాట్లాడబోతారు, కానీ ఖచ్చితమైన ఒక నాయకుడు. ఎందుకంటే కేసీఆర్ 10 ఏళ్ళు ఉద్యమం పేరిట ఆయన దళితుని ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు, ఎవరు మాట్లాడారు? నీళ్లు నిధులు నియామకాలు అన్నాడు, ఎవ్వరికి ఇవ్వలేదు. ధనిక రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం అప్పుల రాష్ట్రంగా ఉన్నది, కానీ ఎవరు మాట్లాడలేదు. అదే కొండమురళి గారు సాక్షాత్తు ఎమ్మెల్సీ ఇస్తే దేశ చరిత్రలోనే ఆయన యునానమస్గా గెలిచాడు. అది టీఆర్ఎస్ పార్టీ నుండి. అట్లాంటి ఒక గొప్ప నాయకుడిని కూడా టికెట్ కూడా ఇవ్వకుండా అవమానపరిచి ఎక్కడో ఎవరికో ఇచ్చినా కూడా ఎక్కడ మొక్కవని ధైర్యంతో మళ్ళీ నిలబడ్డాడు. మళ్ళీ వరంగల్ తూర్పు నియోజకవర్గం నుండి గెలిచాడు. కానీ ఆయన ఎంత గొప్ప నాయకుడు అంటే బీసీలలో ఒక గొప్ప నాయకత్వ లక్షణాలు ఉండి ఒక గొప్ప వీరుడు అంటే కొండమురళి గారు అని చెప్పుకో. కొండమురళి గారు ఆయన ఫాలోవర్స్ని ఎవరిని కూడా అందరిని కూడా ఒక స్థాయికి తీసుకుపోయే నాయకుడు. సాక్షాత్తు కొండ సురేఖ గారు అప్పుడు కొత్తకోట శ్రీనివాసరెడ్డి గారు ఉన్నప్పుడు ఒక వ్యక్తి వీళ్ళ అనుచరణ పైన అక్రమంగా అరెస్ట్ చేసిరని చెప్పేసి సాక్షాత్తు ఆమె ఒక ఎమ్మెల్యే హోదాల ఒక ఇంతజార్గంజ్ పోలీస్ స్టేషన్ ముందట బైఠాయించారు. అంటే కాపాడుకునే తత్వం, ఒక నాయకుడు కాపాడుకునే తత్వం ఉంటేనే ఫాలోవర్స్ ఉంటారు, కార్యకర్తలు ఉంటారు. కార్యకర్తను కాపాడుకొని నాయకుడే కాదు. ఎంతమంది అగ్రవర్ణాలు ఎన్ని చేసినా కూడా బాహాటంగా ఆయన ఎక్కడ కూడా పబ్లిక్ మీటింగ్లలో మాట్లాడేటువంటి ఔదార్యం ఉన్నటువంటి వ్యక్తి. కానీ మాట్లాడిన దాన్ని కూడా తప్పించుకోండి, ఏదో ఎక్కడో నేను మాట్లాడలేదనే వ్యక్తిత్వం కాదు. ఖచ్చితంగా అవును నేను మాట్లాడిన ఇది నిజం, వాడు ఇట్లాంటోడు, ఇది కాబట్టి వాడు ఇట్లాంటోడు కాబట్టి ఇట్లుంటుందని. అంటే ఎంత ఒత్తుతే అంత ఎదిగే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే కొండమురళి గారు. అలాంటి వ్యక్తి
నేను ఇక్కడ ఈ వీడియో చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే తూర్పు నియోజకవర్గంలో మీరు రెండోసారి మీరు ఎమ్మెల్యేగా కొండ సురేఖ అమ్మగారు గెలిచినాక మీరున్నటువంటి పరిస్థితులలో ప్రజలందరూ కూడా మీరు గెలిచిన తర్వాత పార్టీలకు అతీతంగా అందరినీ కూడా సమానంగా చూసే వ్యక్తులు. సాక్షాత్తు తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వంలో ఒక మంత్రి స్థాయిలో ఉన్నటువంటి కొండ సురేఖ గారు, కొండ దంపతులు ఖచ్చితంగా తూర్పు నియోజకవర్గ ప్రజలను ఖచ్చితంగా ఆదరించి మీరు ఒక మార్కుగా మీరు ముందుకు తీసుకుపోయే దిశగా అన్ని సమస్యలను పట్టించుకునే ముందుగా పోవాలని, గత ప్రభుత్వాలు చేసిన మోసాలను ఎండగడుతూ అక్కడ సాక్షాత్తు ఎంజం పరిస్థితులు అట్లనే ఉన్నాయి. కొత్తగా అప్పులు చేసి సెంట్రల్ జైల్ చేసి మొత్తం ఆర్భాటంగా ఏందో చేసి ఫ్లైట్లు వస్తే హెలిప్యాడ్స్ వస్తాయి అన్నారు. కానీ సాక్షాత్తు కేసీఆర్ అన్నారు. అవి గుర్తుపెట్టుకోండి. కేటీఆర్ అన్నాడు మనం దసరా పండుగ ఇక్కడనే మనం కొత్త హాస్పిటల్లోనే మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో చేసుకుంటామన్నాడు. అవన్నీ కూడా మీ నియోజకవర్గానికి వచ్చినటువంటి అన్ని సమస్యలను తీర్చాల్సిన అవసరం. మీరు ఆర్థికంగా సామాజికంగా ఒక మానవ విలువలతో ఒక ఉన్నత స్థాయికి ఎదిగిండ్రు. ఇప్పుడు ఒక రూలింగ్ చేయాల్సిన బాధ్యత తీసుకోవాలి. ప్రతి ఒక డివిజన్లో మీరు ఖచ్చితంగా ప్రజలకు అందుబాటులో ఉండే దిశగా ప్రజలకు ఉన్నటువంటి సమస్యలను మీకున్నటువంటి మంచి పేరును ఇంకా మున్ముందుకు, ఎందుకంటే మీరు గత ఒక 35 సంవత్సరాల నుండి రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు, మీరు ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పి, అదేవిధంగా కొండమురళి గారి గురించి ఒక విషయం చెప్పి నేను ముగిస్తున్నా. ఎందుకంటే ఆయన నమ్మిన వ్యక్తి గురించి ఎంత దూరమైనా, ఆయన కార్యకర్త కోసం ఎంత దూరమైనా పోయి కార్యకర్తను కాపాడుకున్నాడు కాబట్టే ఇలా కొండమురళి అనేటైన ఒక స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తి. ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకున్నా కూడా ఆయన ఒక బీసీ నేత బీసీలందరూ కూడా ఆయనను చూసి చిత్తశుద్ధి తెచ్చుకొని ఒక వ్యక్తి ఒక శక్తి కావాలి. కానీ అందరినీ ఏదో గొర్రెల మందని పట్టుకొని నేను లీడర్ని అవుతాను కాదు. ఈయన ఒక సింహం లెక్క గర్జిస్తే అక్కడ ఒక రాష్ట్రం మొత్తం కదిలే పరిస్థితి. ఇవాళ ఢిల్లీ వరకు కూడా కొండమురళి అంటే తెలియని వ్యక్తి ఉండడు. అట్లాంటి పరిస్థితులలో ఉండండి. ఏదో పొగడ్తలని కాదు, నిజాన్ని నిర్భయంగా మాట్లాడాల్సిన అవసరం ఉన్నది అందరు కూడా. ఎందుకంటే అన్ని పార్టీలకు ఇప్పుడు కొండ సురేఖ గారు అక్కడ వరంగల్ తూర్పులో ఎమ్మెల్యే గారు, రాష్ట్రానికి కూడా ఆమె మంత్రి, ప్రతిపక్షమైన విపక్షమైన ఎటువంటి అధికారంలో ఉన్నా కూడా అందరికీ సమానంగా ఆమె న్యాయం చేస్తారని చెప్పి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని బీసీలం ఎదగాలని చెప్పేసి. ఎందుకంటే ఆయన ఆ స్థాయికి ఎదిగిండు అంటే ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఎదిగినటువంటి వ్యక్తి. ఉట్టుగానే ఏదో తాయితాలు కట్టించుకొని ఏదో గుళ్ళు గోపురాలని చెప్పి ఒక గొర్రెల మందని వేసుకొని నేను లీడర్ని అవుతా అని చెప్పి వట్టిగానే లీడర్ అనేది ఒక లీడర్షిప్ అంటే ఒక ప్రజాస్వామ్యాన్ని అడ్డం పెట్టుకొని వ్యాపారం చేసుకునేటువంటి నాయకులను ఆదరించద్దు. బీసీలారా ఏకం కండి. అది ఏ పార్టీలు ఉన్నా కూడా వాళ్ళు మన బీసీలు మీరు అందరు కూడా మనకు లొల్లులు పెట్టించి పక్కకు జరుపుతారు. మన బీసీ నాయకుడిని మనం ఆదరించుకుందాం. బీసీలు ఎవరైనా కూడా వాళ్ళు సింహమే. వాళ్ళ దాంట్లో చేతగానను కూడా సింహంగా సృష్టించి వాళ్ళు ఏదో పెడతారు. కానీ నిజమైన సింహం ఎవరైనా ఉన్నారు అంటే సాక్షాత్తు అది బీసీలలో కొండమురళి గారు. అతన్ని చూసి యువత ఆదర్శంగా తీసుకొని ముందుకు పోవాలని చెప్పేసి, రాజకీయంగా ఎదగాలని. ఎందుకంటే మన ప్రజాస్వామ్య దేశం, ప్రజల చేత మనం ఎన్నుకోబడే ఒక ప్రజాస్వామ్య క్షేత్రంలో ఉన్నాం. అలాంటి వ్యక్తులను ఆదర్శంగా తీసుకొని కొండమురళి గారిని ఆదర్శంగా తీసుకొని బీసీలందరూ కూడా ఒక వ్యక్తి శక్తి లెక్క మారాలని చెప్పేసి నేను పిలుపునిస్తున్నాను. నేను మీ అల్లం నాగరాజ్, అడ్వకేట్.